మాస్టర్‌తో మాట మంతి కార్యక్రమానికి స్వాగతం. నేను మీ మాస్టర్ దుర్గాప్రసాద్. ఈరోజు మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ కృష్ణకుమార్ గారున్నారు. నమస్కారం మేడం. నమస్తే. టీడీపీ ఆవిర్భవించి అంటే సుమారు 42 సంవత్సరాలు పూర్తి చేసుకుందండి ఆ పార్టీ పుట్టి. కానీ కొన్నిసార్లు ఓడిపోయింది. కానీ అధికారంలో ఉంది. అయినా సరే ఇంకా కంటిన్యూ అవుతుంది. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం మేడం తెలంగాణలో 10 ఇయర్స్ పరిపాలించింది. ఇప్పుడు చూస్తుంటే మొత్తం నాయకులు బీఆర్ఎస్‌లోంచి, టీఆర్ఎస్‌లోంచి నాయకులందరూ కూడా కాంగ్రెస్‌లోకి వెళ్ళిపోతున్నారు. లేక కొంతమంది బీజేపీలోకి వెళ్తున్నారండి. చూడడానికి ఏమనిపిస్తుందంటే బీఆర్ఎస్ ఏమైనా కాంగ్రెస్‌లో విలీనమైపోతుందా? అలా దానికి ఇంక పుట్టగతులు ఉండవా? ఇంకా అది ఇంకా రావటం కష్టమా అనిపిస్తుంది నాకు. దీన్ని ఎలా చూస్తారంటారు? అంటే మౌలికంగా తెలుగుదేశానికి, బీఆర్ఎస్ పార్టీకి తేడా ఉందండి. హ్మ్. అదేంటి అంటే, తెలుగుదేశం పార్టీ 42 సంవత్సరాలైన సందర్భంగా కొంతమంది ఆ పార్టీ పుట్టినప్పుడు రాజకీయ నాయకులుగా పుట్టారు. ఆ పార్టీలో డెవలప్ అయ్యారు రాజకీయ నాయకులుగా. అలా డెవలప్ అయిన నాయకులు కాంగ్రెస్‌లోకెళ్లారు, ఇప్పుడు బీజేపీ పార్టీకెళ్లారు. అట్లా రకరకాలుగా వెళ్లారు. అలాగే దానిలో పుట్టిన నాయకులు చాలామంది ఇక్కడ బీఆర్ఎస్‌లో కూడా చేరారు. ఇప్పుడు టీఆర్ఎస్. ముఖ్యమంత్రి కూడా అయ్యారు కదండీ రేవంత్ అదే. రెడ్డి. టీఆర్ఎస్‌లో. ఆ! అసలు బీఆర్ఎస్ అనే మాట లేదులెండి. అయిపోయిందది. ఎప్పుడో పాపం పురిట్లోనే సందు కొట్టింది దానికి. టీఆర్ఎస్‌లో వచ్చిన వాళ్ళున్నారు. అయితే మరి ఈ పార్టీ చూసుకుంటే గనక టీఆర్ఎస్ పార్టీలో, ఆ పార్టీలో పుట్టి, ఆ పార్టీలోనే పెరిగి డెవలప్ అయిన వాళ్ళు ముగ్గురు. ఒకరు హరీష్ రావు, హ్మ్. ఇంకొకరు కేటీఆర్, కవిత. ఈ ముగ్గురే. అంటే కుటుంబ సభ్యులే అయ్యారు. అహా! కుటుంబ సభ్యులు గానివ్వండి, బయటి వాళ్ళు గానివ్వండి. హ్మ్. వాళ్ళు ముగ్గురే ఆ పార్టీలో పుట్టింది. అందువల్ల ఏమవుద్దంటే మౌలికంగా ఈ వేరే పార్టీల నుంచి వచ్చిన వాళ్ళకి ఇక్కడ పరిస్థితులు బావున్నాయి అనుకుంటే ఉంటారు. బెల్లం చుట్టూ ఈగల్లాగా. హ్మ్. ఇప్పుడు వాడిపోయిన పువ్వు మీద తుమ్మెద వాలదు గదా! వాళ్ళదండి. వాలదు. హ్మ్. దాంట్లో తేనె ఉండదు ఇంకా. తుమ్మెదకు కూడా తెలుసు. అట్లాగే వీళ్ళు కూడా రాజకీయ నాయకులు, నేను పాపం ఒక చిన్న శ్రమ చేసే ఒక చిన్న ఈగతో పోల్చాను గానీ పాపం హ్మ్. తూనీగతోటి. అవి చాలా గొప్పయి. హ్మ్. అవి చాలా అవే. అవి చాలా గొప్పవి. అవి చాలా కష్టపడతాయి. హ్మ్. వీళ్ళు అలా కాదు. వీళ్ళు కష్టపడరు. హ్మ్. ప్రజల కోసం పని చేయరు. పార్టీ కోసం పని చేయరు. వాళ్ళ సొంతానికే పని చేసుకునే వీళ్ళు స్వార్థపరులు. అత్యంత స్వార్థపరులు మాత్రమే. హ్మ్. ఎక్కడ ఏ పార్టీ పచ్చగా ఉంటే ఆ పార్టీలోకెళ్ళే మనుషులు వీళ్ళు. ఏది ఇప్పుడు టీఆర్ఎస్‌లో మిగిలున్న వాళ్ళందరూ. ఓకే. ఇప్పుడు పార్టీ మారుతున్న వాళ్ళు ఆ ముగ్గురు మినహా మిగతా వాళ్ళందరూ అదే కేటగిరీ. దీనిలోకొచ్చిన వాళ్ళంతా ఎవరొచ్చారండి? తెలుగుదేశం నుంచి వచ్చిన వాళ్ళున్నారు. కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళున్నారు. బీజేపీ నుంచి వచ్చిన వాళ్ళున్నారు. అందువల్ల ఏంటంటే ఇక్కడ ఇప్పుడు పరిస్థితులు బాగలేదు. సాక్షాత్తు అధినేత మౌనం వీడట్లేదు. ఆయన హ్మ్. వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారు. మొన్న ఎలక్షన్స్‌లో ఓడిపోయే ముందు కూడా ప్రజలను కూడా బెదిరించాడాయన. ఏమవుతది నేను ఓడిపోతే? మీకే నష్టం. నాకేంటి నేను ఫార్మ్ హౌస్‌లో ఉంటానన్నాడు. కానీ వాళ్ళ ఫార్మ్ హౌస్‌లో గూడా ఉండే పరిస్థితి లేదు ఆయనకి. కోర్ట్ గనక మూడో కన్ను తెరిసింది అంటే గనక ఫార్మ్ హౌస్‌ను గూడా సీజ్ చేయమనేంత పరిస్థితొస్తుంది. ఆయనకి మళ్ళీ నందినగర్‌లో ఇల్లే గతవుతది ఆయనకి. హ్మ్. అదేదో సినిమాలో గుర్తు రావట్లేదు పేరు. హ్మ్. బ్రహ్మానందం 2,00,000తోటి వేరే దేశం వెళ్లి బాగా డబ్బులు అత్తారింటికి దారేదనుకుంటాండి. అత్తారింటికి అత్తారింటికి దారేది. దారేది. వేరే దేశం వెళ్లి బాగా డబ్బులు సంపాదించుకొనొచ్చాడు. ఆయన ఎవరు అడిగినా 2,00,000 ఇస్తా ఉంటాడు. హ్మ్. అట్లా 2 అనేది అయిపోద్ది. ఆయనకి చివరికి మొత్తం అంతా అయిపోయేసరికి సడెన్‌గా టీవీ చూస్తుంటే పలానా ఆయన బంగారు గనులన్నీ సీజ్ చేసేశారు. అంటే ఆయన ఎవరికో ఇద్దామని ఓ 2,00,000 చేతిలో పట్టుకొని ఉంటాడు. హ్మ్. అవి మిగులుతాయి. అట్లాగే ఇప్పుడు ఇవాళ కేసీఆర్‌కి ఫార్మ్ హౌస్ పోయింది, ప్రగతి భవన్ పోయింది, అన్నీ పోయినాయి. మళ్ళీ చివరికి ఆ పాత ఇల్లు మిగిలింది. మిగతా ఆస్తులన్నీ కూడా ఎక్కడ, ఎప్పుడు, ఎలా ఉంటాయో ఎవరికీ తెలియని అగమ్య గోచర పరిస్థితిలో ఇవాళ ఆయనున్నాడు. హ్మ్. మరి ఆయన పరిస్థితి అలా ఉన్నప్పుడు
ఆ పార్టీలో వేరే వేరే పార్టీల నుంచి వచ్చి చేరిన వాళ్ళు ఎందుకుంటారు చెప్పండి. అది ఆ, ఇప్పుడు వీళ్ళు చాలా లబలబలాడిపోతున్నాడు ఆ, కేటీఆర్. ఆ. ఎట్లా వెళ్ళిపోతారు మీరు, ఎట్లా వెళ్ళిపోతారు మీరు అని వాళ్ళు చెప్తారు. ఎట్లొచ్చామో అట్లా వెళ్తామంటారు. అంతే కదండి. అవును, ఎట్లొచ్చారో అట్లా వెళ్తారు. అది నీకు మా ఇంటికి రావడానికి దారెట్టా తెలిసింది అంటే, మా మా ఇంట్లోంచి వెళ్ళడానికి నీకు దారెట్టా తెలిసింది అని అంటే, రావడానికి ఎట్లా దారి తెలిసిందో పోవడానికి కూడా అదే దారి. అదే దారి. ఇప్పుడు కడియం శ్రీహరి ఉన్నాడు. ఉమ్. కడియం శ్రీహరి కూతురు, తండ్రి కూతురు ఇద్దరు కలిసి ఇప్పుడు పార్టీ మారుతున్నారు. మన సీటు కూడా ఇచ్చారండి ఆయన. అవునవును. తండ్రికో ముసలి పోస్టు, కూతురుకు ఒక వయసు పోస్టు ఇస్తారు. ఉమ్. అంటే ఈమెకేమో చిన్నది కాబట్టి ఒక ఎమ్మెల్యే పోస్టు, ఆయనకు ఏ నామినేటెడ్ పోస్టు ఇస్తారు. ఇప్పుడు కేకే లాంటి వాడు అది. కాంగ్రెస్ పార్టీలో ఆయన అనుభవించింది ఏదీ లేదు. ఇంత గొంతేసుకుని బాగానే అనుభవించాడు. ఆయన జీవితం మొదలే ఒక విప్లవకారుడిలాగా మొదలెట్టి కొడుకు విప్లవ్ అని పేరు పెట్టుకొని అట్నుంచి వచ్చి కాంగ్రెస్ పార్టీలు మొత్తం అనుభవించాడు. అనుభవించి అసలు నన్ను అడిగితే కాంగ్రెస్ పార్టీలు ఎక్కువ అనుభవించిన వాళ్ళే కాంగ్రెస్ని తన్ని బయటకు వచ్చారు. అవునండి. ఉమ్. అలా బయటకు వచ్చి ఇప్పుడు మళ్ళీ బయటికి రావడానికి ముహూర్తం కూడా ఖరారు చేసుకున్నాడు. అసలు ఈ కాంగ్రెస్ పార్టీకి కూడా నన్ను అడిగితే బుద్ధి ఉండాలి. ఇట్లా ఎల్లోని మీరు మా గేట్ ముట్టుకోవడానికి వీల్లేదు, గాంధీ భవన్ గేట్ ముట్టుకున్న ఊరుకోమనేటట్లుంటే వీళ్ళు అటు పోలేక ఇటు రాలేక త్రిశంకు స్వర్గంలో ఉంటారు. వీళ్ళని అట్లే ఉంచాలి. అంత అసహ్యం వేస్తుంది. అంటే నేను కూడా కాంగ్రెస్కి ఏమనిపిస్తుంది అంటే బీఆర్ఎస్ మొత్తం ఖాళీ అయిపోవాలి. ఖాళీ అవ్వాలి కాబట్టి తీసుకుంటుంది అనుకోండి. అది నేను అంటే వీళ్ళ ఏమనాలి దీన్ని, అసలు నువ్వు నేర్పిన నీరజాక్ష అన్న టైప్లో. అలా కూడా కాదు. వీళ్ళని తిట్టాలంటే మాటలు కూడా దొరకట్లేదు. అసలు అంత పదాలు దొరికినంత దరిద్రంగా తయారయ్యారు వీళ్ళు. అంటే వీళ్ళకి ఉపయోగం లేదు అన్న చోట, వీళ్ళకి లబ్ధి లేదు అనుకున్న చోట ఒక్క నిమిషం ఉండటానికి వీళ్ళు సిద్ధపడట్లా. నిన్నటి దాకా మొన్నటి దాకా ఏం మాటలు మాట్లాడారు. ఇవాళ ఇవన్నీ చూస్తే ఒకప్పుడు కేకేని ఎంత కాపాడిందో కాంగ్రెస్ పార్టీ, తప్పులకి ఒప్పులకి మంచికి చెడుకి. అసలు ఆయన వల్ల పార్టీకి ఎంత ఉపయోగపడి జరిగిందో తెలియదు. కానీ ఇంకా నన్ను అడిగితే విహెచ్ లాంటి మాస్ లీడర్ వల్ల చాలా ఎక్కువ ఉపయోగం జరిగింది. కానీ కేకే వల్ల ఉపయోగం జరిగిందని నేను అనుకోను. కానీ ఆయన పార్టీని వాడుకోవడం ఎట్లా అనే దాని విషయంలో బాగా ఆరితేరిన వ్యక్తి. అయితే ఇక్కడ మన బీఆర్ఎస్ చూస్తే బీఆర్ఎస్ అలా కుప్పకూలిపోవడానికి కారణం వలస వచ్చిన నాయకులు. అదే తెలుగుదేశంలో అయితే పుట్టిన నాయకులు ఉన్నారు. ఇప్పుడు అక్కడే పుట్టారు, అక్కడే అది ఒక పటిష్టమైన పార్టీగా ఉంది కాబట్టి అది కూడా ఒక రకంగా వయసు ఎక్కువ లేకపోయినా కానీ ఒక కాంగ్రెస్ పార్టీ లాంటిది. దాంట్లో ఒక యువ నాయకులు వచ్చి వాళ్ళు ఒక నాయకులుగా ఎమర్జ్ అయ్యి వాళ్ళు ఇదే మా జీవితం అనుకున్న వాళ్ళు అప్పటి వరకు అప్పుడున్న వాళ్ళు. ఇప్పుడు ఆయన ఉన్నారు గోదావరి జిల్లాలో ఒక యనమల రామకృష్ణుడు, ఆయన కాకుండా ఇంకొక ఆయన ఉన్నాడు మంచి ఫైర్ బ్రాండ్ ఒక లీడరు. వీళ్ళంతా రామానాయుడు కాదండి, ఒక పెద్ద ఆయన ఉంటాడు. ఆయన రాజమండ్రి గోరింట్ల బుచ్చయ్య చౌదరి. ఎంత లాయల్ పర్సన్ అండి. ఆయన ఎన్టీఆర్ దగ్గర నుంచి చూస్తున్నాడు. ఎన్టీఆర్ని తోను పనిచేశాడు, తర్వాత చంద్రబాబు నాయుడుతో పనిచేశాడు, ఇప్పుడు లోకేష్తో పనిచేయడానికి కూడా ఆయన ఏం ఫీల్ కావట్లా. ఎందుకంటే అలాంటి వాళ్ళు పార్టీ జెండా కోసం వచ్చారండి. జెండాను మోసిన వాళ్ళు అంత తొందరగా జెండాను కావాలని మోసిన వాళ్ళు మళ్ళీ జెండాను మోయటానికి సిద్ధంగానే ఉంటారు వాళ్ళు ఎప్పుడు అవసరమైతే అప్పుడు. ఇప్పుడు పోయినసారి ఎలక్షన్స్లో 2014లోనో ఏమో 2019లో ఓడిపోయినప్పుడు, తెలుగుదేశం ఓడిపోయినప్పుడు ఎవరో ఒక ఎన్ఆర్ఐ కుర్రాడు పెట్టాడు, ఈ పార్టీ బతకాలి, జెండాను మోసిన కార్యకర్తల కోసమైనా ఈ పార్టీ బతకాలి అని చెప్పి. అట్లా ఉన్నాళ్ళు ఉన్నారు. కానీ దీనికి ఈ పార్టీకి ఎందుకు లేరు అంటే ఇక్కడ ఎన్నికలే పరమావధి. ఆయన అలానే వాళ్ళని గ్రూమ్ చేసుకుంటా వచ్చాడు. ఏంటంటే ప్రతిసారి ఆయన శక్తిని నిరూపించుకోవాలన్న ప్రతిసారి కూడా, ఆయన ఏదైనా ఎదురు దెబ్బలు తింటున్న ప్రతిసారి కూడా రాజీనామా చేయటం, మళ్ళీ పోటీ చేయటం, రాజీనామా చేయటం, పోటీ చేయటం. ఎంతసేపు పదవిలో ఉండగా రాజీనామా చేయటం, మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేయటం, మళ్ళీ గెలవటం. అందుకే నాకు చాలాసార్లు ఇలాంటివన్నీ ఈ గిరికీలన్నీ చూసిన తర్వాత అసలు పదవీ కాలంలో ఉండగా ఎవరైనా రాజీనామా చేశారు అంటే
ఎవరైతే సెకండ్ ప్లేస్ లో ఉంటారో వాళ్ళే ఎమ్మెల్యే. అది వాళ్ళకి ఇచ్చే ఛాన్స్ ఇచ్చేయాలి. ఎవడైనా సరే పదవిలో ఉండగా పదవి కాలంలో రాజీనామా చేస్తే గనక నెక్స్ట్ ఎవరు మెజారిటీ ఎవరు ఉండటం అది ఒక పద్ధతి. రెండో పద్ధతి ఏంటంటే అసలు 10 ఏళ్ల పాటు డిస్క్వాలిఫై చేయాలి, ఎన్నికల్లో పోటీ చేయకుండా మూసుకుని కూర్చుంటారు. అప్పుడు పార్టీ మారినా ఇదే పద్ధతి, పదవిలో ఉండగా రాజీనామా చేసినా ఇదే పద్ధతి. ఇప్పుడు ఒకప్పుడు రాజీనామాలు చేశారండి. ఎప్పుడు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు కోసం కమ్యూనిస్ట్ నాయకులు బోల్డ్ మంది, కమ్యూనిస్ట్ నాయకులు చాలా మంది ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. విశాఖ ఆంధ్రుల హక్కు అని చెప్పి ఉద్యమం చేశారు. అలాంటి ఒక ఆశయం కోసం రాజీనామా చేస్తే అది వేరే విషయం. ఇక్కడ అట్లా కాదు, ఒళ్ళు బలిసి వీళ్ళ తల పొగరు చూపించుకోవడానికి వీళ్ళు రాజీనామాలు చేసి మళ్ళీ పోటీ చేయడం ఇది నేర్పించాడు. అంటే ఆయన దృష్టిలో ఎన్నికల్లో గెలవడం. ఈ మధ్య కాలంలో ప్రజలకు ఏం చేశాము అనే దాని మీద ఆయనకు పట్టుదల లేదు, పట్టింపు లేదు. అందువల్లనే ఇప్పుడు పార్టీ ఓడిపోగానే అందరూ పొలోమని బయటికి రావడానికి అది కారణం. మీద ఎమ్మెల్యేలకు ఎవరు గౌరవించినట్టు కానీ వాళ్ళకి అపాయింట్మెంట్ ఇచ్చినట్టు కూడా కనిపించలేదండి. ఇప్పుడు అవన్నీ చెయ్యకపోతే నిజంగా వాళ్ళ దగ్గర ఆ మాత్రం అధినాయకుడిని ఎదిరించగలిగే శక్తి ఉంటే, అంటే వాళ్ళ మీద వాళ్ళకి ఆత్మవిశ్వాసం ఉంటే అప్పుడే మాట్లాడాలి. ఇప్పుడు మాట్లాడితే ఎట్లండి? ఇప్పుడు కాదు మాట్లాడాల్సింది. ఇప్పుడు ఏ మాటకా మాట ఆయన ఇప్పుడు ఒక బలహీనమైన పరిస్థితిలో ఉన్నాడు. ఆ నాయకుడి మీద నమ్మకమే ఉంటే మీరు అలాంటప్పుడు తోడు ఉండాల్సింది, అధికారం ఉన్నప్పుడు వెళ్ళడం కాదు. ఇప్పుడు కేసీఆర్కి ఇలా మనుషులను నిలబెట్టుకునే శక్తి ఉందా లేదా అనేది వేరే విషయం. కానీ ఒక నాయకుడు చేయాల్సింది ఏంటి? అధినాయకుడు కష్టాల్లో ఉన్నప్పుడు అధినాయకుడికి అండగా నిలబడ్డం, పార్టీకి అండగా నిలబడ్డం. అంటే ఒక పార్టీ మీద ఉద్దేశంతోటో ఆశయాలు నచ్చో సిద్ధాంతాలు నచ్చో పార్టీలోకి వచ్చిన వాళ్ళు అలానే ఉంటారు. అలా కాకుండా వ్యక్తుల్ని చూసి వచ్చో లేకపోతే వ్యక్తిగత స్వార్థాల కోసం వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు అంటే, ఆ వ్యక్తులు నచ్చకపోతేనో వాళ్ళ స్వార్థాలు ఫుల్ఫిల్ వాళ్ళు అనుకున్నది అవ్వకపోతేనో ఏం చేస్తారు? ఇమీడియట్గా నేను ఎందుకు ఉండాలి ఇక్కడ అనుకుంటారు. ఇక్కడ ఎందుకు ఉండాలనుకుంటారు సింపుల్గా. అది అందువలన ఇక్కడ ప్రభుత్వం అయితే 42 సంవత్సరాలు అయినా సరే ఒక నాయకులు ఉన్నారు కాబట్టి, అంటే పునాది ఉంది, మంచి నాయకులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా డెడికేటెడ్, డివోటెడ్, డైనమిక్ గా ఉన్నారు. వీళ్ళేమో వలస నాయకులు కాబట్టి వెళ్ళిపోతున్నారు అంతే. ఇప్పుడు సైబీరియా పక్షులు ఉన్నాయి, సైబీరియా నుంచి వస్తాయి వాటి పని అయిపోతుంది, ఇక్కడ గుడ్లు పెడతాయి, పిల్లల్ని చేస్తాయి, వెళ్ళిపోతాయి అంతే. ఇప్పుడు కూడా అంతే అయిపోయింది. అందుకని ఇది కేసీఆర్ చేసుకున్న స్వయంకృత అపరాధాన్ని తప్పితే వేరే ఏమీ లేదు. మీరు చెప్పినప్పుడు నాకు అర్థం అవుతుంది, ఆయన చేసిన పాపాలు ఆయనకే తగిలినాయా అని అనిపిస్తుందండి. పాపాల పుణ్యాలు కాదండి. అంటే ఒక సామాన్యమైన మనుషులు అలానే మాట్లాడతారు. కానీ మనం కొంచెం ఒక తత్వంలోకి వెళ్ళి మాట్లాడితే గనక, ఒక ఫిలసాఫికల్ గా మాట్లాడితే, అంటే ఫిలాసఫీ అనగానే ఎవరికైనా ఏమనిపిస్తుంది అంటే ఇదేదో దేవుడికి సంబంధించింది లేదా ముసలాళ్ళకి సంబంధించింది అనుకుంటారు. కానీ ఇది మనం ఒక తాత్వికంగా ఆలోచిస్తే మనకు అర్థమయ్యేది ఏంటంటే, తర్కంగా ఆలోచిస్తే ఇప్పుడు మనం చేసే పనులే మనకు ఎదురవుతాయి. ఎందుకంటే ఎవరు తీసుకున్న గోతులు వాళ్లే పడతారు అన్నట్లు, మనం సరైన నిర్ణయాలు తీసుకోకపోతే మనకు తాత్కాలికంగా మనకేదో మంచి జరిగినట్టు అనిపించవచ్చు, కానీ అది రాబోయే కాలంలో అవే మనకి అంటే ఎలాంటి కొంత సామాన్యులు చెప్తున్నారు అన్నమాట అండి. రేవంత్ రెడ్డి గారిని జైల్లో పెట్టారు కాబట్టి వాళ్ళ అమ్మాయిని జైలుకి వెళ్ళింది అన్యాయంగా, వాళ్ళనే మాటలు మామూలుగా అలానే అంటారు. కానీ ఇది ల్యాండ్ ఇప్పుడు అంటే వచ్చిన నాయకులందరూ తీసుకున్నాడు అండి కాంగ్రెస్ నుంచి, దాన్ని ఇంకా చంపేయాలని చూశారు. కానీ ఆ నాయకులు మళ్ళీ వచ్చేసిన నాయకులందరూ కూడా మళ్ళీ వెళ్ళిపోతున్నారండి. అంటే వచ్చిన వాళ్ళందరూ కూడా తీసుకోకుండా ఉండాల్సింది, కానీ తీసుకున్నారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? మళ్ళీ వీళ్ళందరూ కూడా వెళ్ళిపోతున్నారు. అదే మరి వలస నాయకులు అంటే అంటే వీళ్ళు అనుకునే పాపం వాళ్ళకి వచ్చిన నాలెడ్జ్లో ఏం చెప్తున్నారంటే, ఆయన చేసిన పాపాలే ఆయన తగులుతున్నాయి మళ్ళీ.